రైట్. మరి కాసేపట్లో కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే చేరుకోనున్నారు. ఆల్రెడీ అక్కడ సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం మనము. ఇప్పుడే ఇప్పుడే సిట్ విచారణకి జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే కేటీఆర్ చేరుకున్నారు. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సునీల్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్. కేటీఆర్ కొట్టేట్టుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సిట్ కార్యాలయానికి లోపలికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి కేటీఆర్ వెళ్ళిపోయడం జరిగింది. ఇక ఈ రోజు గతంలో హరీష్ రావును ఏ తరహాలో విచారించారో అదే తరహాలో ఈ రోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు మద్దతుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ కావచ్చు, మరి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా చేస్తారు. కానీ వారందరూ కూడా తిరిగి పంపించే అటు పోలీసులు చేస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా అటు పోలీసులు మోహరించారు. ఇవన్నీ కూడా ఏ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉంచకుండా వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు పరిస్థితి మాత్రం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాత్రం చోటు చేస్తూ చెప్పచ్చు. ప్రస్తుతమైతే కేటీఆర్ మాత్రం లోపలికి వెళ్ళారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ అధికారుల ముందు విచారణకు హాజరు కావడం మరి కాసేపటి విచారణ కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గతంలో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, ఇదే కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, అదేవిధంగా రాధాకృష్ణ రావు కావచ్చు, వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు ఇటీవల అరెస్ట్ అయినటువంటి శ్రవణ్ రావు తో పాటు మరోవైపు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని గుర్తు చేసుకుని ఈరోజు మాజీ మంత్రి స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్న అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ అయితే మరికాసేపట్లో ప్రారంభం అవుతుంది. సిట్ అధికారులు ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో సిట్ బృందం మొత్తం కూడా సుదీర్ఘంగా అటు కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే వచ్చేటప్పుడే మీడియాతో మాట్లాడారు. ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకులకు ప్రమేయం ఉండదు, ఇదంతా కూడా అధికారులు చూస్తున్నారు. ఎస్ఐబీ కావచ్చు, మరోవైపు ఇంటెలిజెన్స్ కావచ్చు, సిఐఎస్ఎల్ అధికారులు, మరోవైపు డీజీపీ అధికారులు మాత్రమే చూసుకుంటారు. కానీ ఈ రకంగా పోలీసులు పూర్తిగా తమ రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఈ రకంగా అధికారులు నోటీస్ ఇవ్వడం ఇదంతా కూడా పూర్తిగా కాలయాపనే చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద చాలా మంది ఇక్కడ నుంచి తిరిగి ఇక్కడ నుంచి పంపిస్తున్న కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఒక కోలాహలం నెలకొంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రస్తుతం అయితే తిరిగి ఇక్కడ నుంచి పంపిస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు టీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం వరంగల్ కూడా ఒకటే ఇదంతా కూడా హరీష్ రావు చేరుతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మధ్యకి హరీష్ రావు కూడా చేరుతున్నారు. హరీష్ రావు కూడా పంపించే ప్రయత్నం అక్కడ అధికారులు చేస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు. మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది పోలీసులు భారీగా మోహరించారు. వాళ్ళందరూ హరీష్ రావు మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా తిరిగి ఇక్కడ నుంచి పంపించారు. ప్రస్తుతం అయితే విచారణ అయితే స్టార్ట్ అవుతుంది. మరి కాసేపులోనే విచారణ కేటీఆర్ సుదీర్ఘంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అటు పోలీసులు కూడా సిట్ అధికారులు విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం. మొత్తం అది స్టేట్మెంట్ తో కూడా వీడియోగ్రఫీ చేస్తారు. ఎందుకంటే గతంలో హరీష్ రావు విషయంలో ఏ తరహాలో విచారించారో అదే తరహాలో ఈ రోజు కేటీఆర్ ని సైతము అదే తరహాలో విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2024 మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదు కావడం ఎస్ఐబీ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ కేసు నమోదు చేస్తున్న తర్వాత ఎస్ఐబీలో ఆధునిక ధ్వంసము, అదేవిధంగా సర్వర్లు మొత్తం కూడా ధ్వంసం కావడం జరిగిందంటూ కూడా పంజాగుట్ట పోలీసులకు ఎస్ఐబీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాధాకృష్ణ రావుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో మొదటి సూత్రధారిగా ఉన్న రైట్, థ్యాంక్ యూ.